27ல ஏன் ஆரம்பிச்சாரு? ஜாத்தஸ்ய ஹி த்ருவக மிருத்யுஹு த்ருவம் ஜென்ம மிருதஸ்ய ச தஸ்மாத் அபரிஹார்யே அர்த்தே நத்வம் ந த்வம் சோசித்தும் அர்ஹசி. ஜாத்தஸ்ய అంటే పుట్టేవాళ్ళకు மிருத்யுஹு த்ருவக, அதாவது மிருத்யு అంటే ఇరప్పు, దోరు పుట్టేరో వాళ్ళకి ఆ ఇరప్పు అనేది ధ్రువగ అంటే నిశ్చయం, కండిపుగా ఇరప్పు అనేది ఉండనే చేస్తును. ఈ పిరప్పు అనేసి ఒకటి ఉన్నందిట, దానికి ఇరప్పు అనేది కండిపుగా ఉన్ను అటనేప్పుడుగా அடுத்து அதே தினி మార్చి పేరు ఏం చెప్పారు? மிருதஸ்ய ஜென்ம ధ్రువం, అదావదు సచ్చేవాండుకు జన్మ పిరప్పు అనేది ఉరుది అంటనాలు, నిశ్చయం అంటనాలు. ఇక్కడ ఒకటే ధ్రువం అంటే ఇక్కడ ఆ నిశ్చయం కండిపుగా అనేట అర్థం. అదావదు పిరప్పు పుట్టేవాండుకు ఇరప్పు అనేది నిశ్చయం అనగా ఇంకొకటి ఏం చెప్పారు? సచ్చేవాండుకు పిరప్పు అనేది నిశ్చయం. అట్ట ఉండేప్పుడు దానికోసం ఈ తస్మాత్ అపరిహార్యే అర్థే, అపరిహార్య పరిహారం లేని, అదావదు మనం ఒకటి చేసి పరిహారం చేసి దానిలో మన ఒక సొల్యూషన్ ఒక తీర్వు అనేది చూసిందుకు వెళ్ళమని తావులో దానిలో మనకు చాయిసే లేదు. ఇట చెయ్యచ్చు అట్ట చెయ్యచ్చు అనే చాయిస్. ఇప్పుడు మన ఇంటి విడిచి బయట పోవచ్చు అనేది వెళ్ళవునా? లేదు. అది వచ్చి చాయిసే లేదు మనకు. తేర్దెడితే ఆ ఇదే లేని అట్ట ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దానికోసం నత్వం సోచితం అర్హసి, దానికోసం వర్తపడాల్సిన అవసరం లేదు, దానికి వర్తపడాల్సిన తేవనే లేదు. దేనికంటే అది మనం అక్సెప్ట్ చేసే అవ్వాలి, అట దీంతో మన ఏతుకునే అవ్వాలి అనే దిల్లో పూర మనం ఏం చేయాలి? దాని పற்றி வருத்தப்படாల్సింది లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. దీనుடைய విளக்கம் సుతాడి. అదావదు ఈ జాతస్య హి ధ్రువః మిత్యు, జాతం అంటే ఈ పిరప్పు అంటే ఏమి అటని చూసేప్పటికి పిరప్పు అనేదేని ఒక ఈ ఉలహాల ఉండే అన్ని పొరుల్నేని మనం ఏమించేము? ఒక స్టేజ్ లో పుట్టుతుంది నెంచేము, ఒక స్టేజ్ లో సచ్చుతుంది నెంచేము. పుట్టేది అన్నినేని సచ్చుతుంది అనేప్పటికి అది అన్నినేని ఇయற்கைతో సంబంధపడింది. ఒక మ్యాటర్ ఒక పొరుల్ని అழிచిందుగో దాన్ని ఉరువాకిందుగో ఆ దేవుడి నుంచి కూడా వెళ్ళవదు. ఉండే పొరుల్ని ఒక మాత్రం చేసిందుకే వెళ్ళవనే తవిర ఉండేది అన్నినేని దాన్ని వచ్చి మనం ఎంచేము దానివుடைய ఒక స్టేజ్ ని, అదావదు ఒక స్టేజ్ లో ఇట్ట ఉండేది ఇట్ట మారుతుంది అనేప్పుడు దాన్ని మనం ఏం ఎంచేము? అది ఇప్పుడు నీలుగా ఉన్నది, ఆ నీలుగా ఉన్నది వేండి చేసేప్పుడు అది ఆవిగా మారుతుంది అంటే మనం ఏం చేసాము? ఈ నీళ్ళకు ఏమైంది? నీళ్ళుடைய అழிவு మరణం అని సెంచేము. ఏం అక్కడ పుట్టుతుంది? అక్కడ ఆవి, ఆ స్టీమ్, ఆ ఆవి అనేది పుట్టుతుంది నించేము. అది ఒక మాత్రనే. పిరప్పు ఇరప్పు అనేది ఒక మాత్రనే. అదే మాది ఈ ఒళ్ళు అనేది ఏమి? అమ్మాయ ఉடைய దీని ఆ విందు కరుణి దానిuடைய சேர்க்கடிச்சే ఏమవుతుంది? ఈ ఒక బిడ్డ అనేది అక్కడ ఉరువవుతుంది. అక్కడ వచ్చి అది దానిuடைய అక్కడ వచ్చి ఒక మాత్రనే నడుతుందే తవిర అక్కడ కొత్తగా ఒకటి దానిలో దానిలో క్రియేషన్ అనేది అక్కడ లేదు. మన దాని క్రియేషన్ అనే వార్తలో చెప్పేమే తవిర అక్కడ ఒక మాత్రనే నడుతుంది. దీన్ని మనం బాగా పురించుకోలే. ఈ ఉలహాలో ఈ ప్రపంచాలో నాశం అనేదే దొరకదు. మనం ఎంచుకుంటున్నాము దాని నాశం అటానిసి. ఇది అన్నినేని ఈ పంచభూతాలతో అవిందే. పంచభూతాలంటే ఏమి? ఎక్కడేమి చూసిందాము? ఆకాయం అందరు మ్యూట్ వేసుకోండా.
ఇప్పుడు పంచభూతం అంటే ఏమి? ఆకాయం అనగా కాற்று, గాలి అనగా நெருப்பு, ஐந்தார నీర్ అనగా భూమి, ఈ నిలం. ఈ అంజినే మనం ఏం చెప్పేము? పంచభూతాలు. ఆ పంచభూతానుடைய சேர்க்கை, దానియుடைய పెర్ముటేషన్, కాంబినేషన్, దాని ఇది కొంచెం అది కొంచెం అది కొంచెం పంచీకరణం అంటానికి తత్వబోధాలో ఉన్న. మీరు తత్వబోధం చదివినారంటే అది మన పురించుకోవచ్చు. దల్లోండి కొంచెం, దిల్లోండి కొంచెం, దిల్లోండి కొంచెం అన్ని సేరియే ఈ ఒళ్ళు అన్నినేని ఈ ప్రపంచాల్లో ఉండే అన్నినేని ఈ పంచభూతనుடைய சேர்க்கనే. మన దాన్ని వాచ్ చేసినామంటే, ఒళ్ళుని బాగా యోచించి చూసినామంటే ఈ తావరాలు అన్ని ఏ పొరుల్ని మనం యోచి చూసాముంటున్నాలు ఈ అంజి భూతనుடைய சேர்க்கை కానే అది ఉన్ను. ఈ అంజిని ఏం చేస్తుంది? అది ఒక కారణాలుండి కార్యంగా తోండ్రుతుంది. ఈ కారణ కార్య, అదావదు ఈ కారణం అనేది ఈ పంచభూతాలు, కార్యం అనేది ఈ ప్రపంచాల్లో ఉండే అన్ని పొరుళ్ళు. ఈ కారణంగా ఉండే ఈ కారణం పంచభూతాల్లోని దెల్లోండి తోండ్రుతుంది. మనం ఏం చేయము? శాస్త్రాల్లోండి తెలుసుకుంటున్నాము. మాయై అనే ఆ మాయా శక్తిలోండి ఆ పంచభూతాలని తోండ్రుతుంది అనేదాన్ని మనం తెలుసుకుంటున్నాము. అది తోండ్రా నిலைలో, அதாவது అవ్యక్తం. వ్యక్తం అంటే வெளிப்பட்டு మన కన్నుకు తెలిసే నిலை వచ్చి వ్యక్తం. మనకు కన్నుకు తెలిసాక అది పుట్టుతుంది అనేసి చెప్పేము. అదే ఇది అది కన్నుకు తెలగండా ఉండే నిலைని మన అవ్యక్తం, வெளிப்படகండా అది మరంజి ఉంది అనే నిலைని వచ్చి అవ్యక్తం అని చెప్పేము. ఇదే పిరప్పు. పిరప్పు అనేది ఏమి? అవ్యక్తాలోండి வெளிப்பட்டு, అదాదు ఒక వెదలోండి వెదకి రోగం ఉండే ఇది వచ్చి మనకు కన్నుగే తెలాదు. ఆ పొటెన్షియల్ గా ఆ మరంజు ఉండే ఉరక్క నిலைలో ఉండే ఆ శక్తిలంతా ఏమవుతుంది? ఒక ముళైగా, ఒక చిన్న మొళైగా బయట వచ్చేప్పటికే మనకు దీని రోగం ఇంత ఇది ఉందా అనేది మన పురించుకుంటున్నాము. అది మారియే అన్ని విషయాల్లోని అక్కడ ఒక మాత్రం నిండా ఫ్యాక్టర్స్, అన్లిమిటెడ్ ఫ్యాక్టర్స్, ఏకపట్ట కారణీలు సేరే ఆ ఒక ఇది నడుతుంది. ఒక విధైలోండి ఆ ముళై వచ్చేదానికి ఎన్ని కారణీలు అక్కడ సేరాల్సినది. బట్టి ఊరిగా వెద నీట పెడితే అదిగా మొలుస్తున్నా అట్టలేదు. అక్కడ నీళ్లు పోసి దానికి ఉండే ఆ సత్తులంతా తవలేప్పుడు అది ఆ నీళ్ళలో ఊరి అది ఆ దానికి రోగం ఏమేం మారుదల అవుతుంది మనకు ఆ సైంటిస్ట్ అడిగితే తెలుసు. మన కరెక్టా దాని మైక్రోస్కోప్ లో వాళ్ళు చూసి అనలైజ్ చేసి చెప్పారు. ఇక దానిలో ఎన్నో విధ మారుదలు ఏర్పడి ఆనగానే ఈ ముళై అనేది బయట అవుతుంది. అది ఇంత మనకు కన్నుగా ఆ మాటలతో మనకు కన్నుకు తెలాల. మన కన్నుకు తెలిసేది ఏమి? బిడ్డ పుట్టుతుంది అనేదాని రోగ ఎట్టా ఆ కరు ఏమేమి మాత్రం అవింది, ఆ విందుని కరుని సేరి ఎట్టా అది ఒక ఇదిగా మారింది అనేది, ఒక ఎగ్గుగా ఎట్టా మారింది అనేది కూడా మనకు తెలియదు. ఒక కరు ఎట్టా వளர்ச்சி అవుతుంది అనేది ఇప్పుడు మన దీనిలో చూసాము. కాబట్టి దాని ఒక్కొక్క దీనిని మననిచ్చి క్లియర్ గా పురించుకుంటూ వెళ్ళవల. ఎన్నో ఆ కోడికణకాన మాత్రాలు నడిసే అది ఒక ఫామ్, ఒక ఉరువానికి వస్తుంది. ఆ మాత్రాలంతా మనకు తెలియదు. మనకు తెలిసేది ఏమి? ఆ పుట్టిన వెనక ఆ బిడ్డ ఏ ఏ మాత్రాలు ఎన్ని మాత్రాలు నడిసి ఆ ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాలం దాకా అది కంటిన్యూస్ గా ఉండి ఆనగా ఆ మరణం అనేదాని ఆ ఒక ఏజ్ వెనక ఆ ప్రారంధం ముడిచేపటికి ఆ ఒళ్ళు అలించి ఏమవుతుంది? ఆ మరణాన్ని సకాలని తిరిగిని అవ్యక్తంగా మనకు కన్నుకు తెలాని నెలకి అది సకాబోతుంది. దీనే ఈ కారణాల్లోని ఈ కార్య పొరులుగా అది వచ్చి తిరిగి ఆ కారణాల్లోనే అది పరంబొరులోనే అది లయపడుతుంది. దీనే మన ఇక్కడ పిరప్పు మరణం అనేది దీనే చెప్పేము. ఇట మాది ఇయక్కేలో అది మారుగుంటా ఉండేదిలో ఇట ఉண்மைగా ఇది వచ్చి మారి ఇది వచ్చి ఉண்மை నిలై పుట్టేది అన్నినే
ఒక కాలం వెనక అది సచ్చనే చేస్తును అనేది ఇంత ఉண்மை నిலை. దీనిలో వచ్చి మన வருத்தப்படிందిగో నేడు సచ్చపోతే ఎప్పుడు చచ్చుతాం, ఇంకో 10 వర్షం వెనక చచ్చుతాం అంతే. ఎప్పుడో మన సచ్చే అవ్వాల. சரி ஒத்தே பார்த்தா 108 வருஷம் 110 வருஷம் சரி అట్టదా ఉంటనాలు మన ఒళ్ళు ఏమవుతుంది అట్నేని ఒళ్ళు పంజా వస్తుంది. ఒళ్ళు రోగం ఉండేది అన్ని నేని వద్దే అట్నే వీక్ అవుకునే వచ్చును. అట్ట ఉండే ఒళ్ళుని పెట్టు ఏం చేయము ముడిసిదా అడత దేహానికి మనం రెడీ అవ్వాల్సివేగా కానించి దానికోసమట వర్తపడాల్సిన అవసరం లేదు అనేదాన్ని ఇక్కడ చెప్పినారు. దీనిలో ఒక ముఖ్యమైన విషయం వచ్చి తస్మాత్ అపరిహార్తే அபரிஹார்யே அர்த்தே, அதாவது பரிகாரம் செய்ய முடியாத சாய்ஸ்லெஸ், அதாவது ఇప్పుడు మనకు వచ్చి దానిలో తేర్ందెడుతే తన్మనే లేనిదిల్లో ఈ పిరప్పు ఇరప్పు అనేదిలో మనకు ఏ చాయిస్ దొరకదు. పుట్టినాము మనం ఆ గ్రోత్ అనేది కంటిన్యూస్ నడుతానే, ఆ వளர்ச்சி అనేది ఈ 6 విధ மாறுபாடுகள் అనేది ఒళ్ళుకు నడుతానే ఉన్నది. దానిలో ఎంత మన మాత్రం ఏర్పడుతుందిలోను మనం ఒక్కటిని అక్కడ చేసిందలేదు. పుట్టిన ఈ ఒళ్ళు అది వాటికి వளர்ந்துను అనగా ఒక పీరియడ్ ఆఫ్ కాలాని వెనక ఏమవుతుంది మారుదల అవుతుంది, అనగా తేయిదలు అవుతుంది, అనగా అది అழிஞ்சிపోతుంది. అట్టానేప్పుడు దీనింత చాయిస్లెస్. ఇదిలో వచ్చి మనకు தேர்ந்தெடுத்தேదానికి ఒక్కటినే లేదు. ఈ పాస్ట్ అదాவது ఇరంద కాలం అనేదిలో ఏదైనా தேர்ந்தெடுத்தின் వల్ల ఉన్నా అది ముడించిపోయింది. దానిలో అదిని చాయిస్లెస్. ఇప్పుడు ప్రెసెంట్ అనేప్పుడు ఇప్పుడు ఉండే కాలం ఇవాళ ఉంటాము అనేప్పుడు దీనిలోని మనకు చాయిస్లెస్. ఫ్యూచర్ కే మనకు ఓరளவுக்கு ఆ చాయిస్ అనేది ఉంది. దానిలోని ముழுக்க మన ఇది చేసిందుకు వెళ్ళవదు. అదాவது தேர்ந்தெடுத்தே தன்மை వచ్చి మనకు లేదు. మనం వచ్చి అటానేప్పుడు మొదట చూసినాము ఆ ప్రేయర్ లో మార్చిందుకు వెళ్ళవే విషయాలో మనం ఏం చెయ్యాల, మన దేవుడితో ప్రే చేయాల. ఈ మార్చింది వెళ్ళవే విషయాలో నాకు ఆ మార్చే శక్తిని నాకు అటానేసి మన అడిగేమో. అదే మరి ఏది మార్చిందుకు వెళ్ళవలేదో దాని ఏతుకునే శక్తిని ఈ రెండుని ఏది మార్చిందుకు వెళ్ళవును ఏది మార్చిందుకు వెళ్ళవదు అటానిసి పిరిచి అరించుకునే ఆ శక్తిని నాకు అటానిసి దేవుణ్ణి మన ముఖ్యము. ఇది వద్దే ముఖ్యమేని ఇది. ఈ దిల్లో ఏది అదావదు ఏం చెప్పినారు పరమార్థానంద స్వామి చెప్పిందిలో యాక్ట్ అక్సెప్ట్, అదావదు మన వచ్చి செயல் செய்யால. ఏతావులు செயல் செய்யால నాకు వచ్చి ఏది మార్చింది వెళ్ళవును ఏది మార్చింది వెళ్ళదు అనేది తాని మనకు క్లియర్ గా తెలాదు. మొదట ఆరంభించేప్పుడు మన ఇంట్లో ఒక మనిషి ఒక బిడ్డ ఉంది. ఆ బిడ్డ వచ్చి ఏదో కుసుము చేస్తుంది అంటే ఆ బిడ్డల నేచర్ ని తెలిసి పురించి మన వచ్చి దీన్ని మార్చాచ్చు అట్టాని ఎంచుకు మన కండిపా ఆ మార్చేదానికి ఉండే అన్ని పనుల్ని మనం చేసే అవ్వాల. అదే యాక్ట్. ఆ செயல் పురి ఆ செயல் పురించుతున్నాலும் అక్కడ ఏ విధమైన మాత్రం రాకుండా ఉంటే దానికోసం వర్తపడగడాదు. అక్సెప్ట్ అవ్వాల. ఏం చేసి రావాల, సరే ఇవాళకి ఇది వర్క్ అవుట్ అవ్వాల, మనం చేసింది ఇక్కడ పనికి అవ్వలేదు అటానిసి ఏత్తుకోలే. அடுத்து ఇంకోతర యాక్ట్ చేయాలి. తిరిగి మన పని ఏమి యాక్ట్ అక్సెప్ట్ యాక్ట్ అక్సెప్ట్ యాక్ట్ అక్సెప్ట్. అదే సేల్ చెయ్యాలి ఏత్తుకోలే, సేల్ చెయ్యాలి ఏత్తుకోలే అంతేనే తవిర దానిలో வருத்தப்படிందుకు ఎక్కువ ఉంది టయాన్ని అతను అడిగారు. வருத்தப்படிందుకు అక్కడ తేవనే లేదు. మన పని ఏమి సేల్ చెయ్యాలి. మన వచ్చి ఏమి ఆవాల మనకు మన స్వభావానికి ఇంకొకరుடைய స్వభావానికి ఏమి ఆవాల ఆవుடைய ఆ ప్రెసెంట్ మూమెంట్ లో ఇది చెయ్యాల, ఇది చేస్తే అది ధర్మం అటానిసి మనోடைய డ్యూటీ ఇది అటానిసి మనం ఎంచినా ఉంటే దాని మన చెయ్యాల్సింది మనోடைய కడమై. దాని మనం చేసేము అనగా అది వచ్చి అక్కడ పని అవ్వంటుంది. ఒకటి మనం ఎంచినట్టుగా నడాలా,
మన మోట ఒకటి ఎంచికే దాన్ని చేసేవు కావంటే అక్కడ పని నడాలేదు అంటున్నాను దాన్ని ఏత్తుకునే తన్మై మనకు కావలే అట్ట ఉంటేనే మన அடுத்து తిరిగి యాక్ట్ చేసింది మనకు ఆ శక్తి అనేది మన ఎప్పుడే మనసులో ఆ మాట్రాలు అనేది లేకుండా మనం యాక్ట్ చేయాలి అక్సెప్ట్ చేయాలి ఈ దిల్లో మనం ఉండుకున్నా ఉంటే తిరిగి దీని మనసులో ఎంచుకున్నా ఉంటే ఈ పరిహారం చేసింది వెళ్ళవని తావులో అక్కడ మన వర్తపడాల్సిన అవసరం ఉండదు దేనికంటే సేల్స్ రియాక్షన్ వచ్చేప్పుడే అక్కడ రియాక్షన్ అంటే ఒకటి చేసేమో మన ఎదురు చూసి చేసేమో అయ్యో ఇది నడాలేదే అటాన్సి ఒక ఎదురుపార్పు ఉండి ఏమాత్రం వస్తూనే అక్కడ సోగం అన్ని పోతుంది అది లేకుండా మనం వచ్చి ఆ ఎదురు విளைவுல అదింతా ఒకటి లేదు మన పని ఏమి చేయాలా అక్సెప్ట్ చేయాలా ఏత్తుకోలే ఈ దీని ఒక మంత్రం మారి మనం పెట్టుకున్నా ఉంటే ఈ పరిహార చేసింది వెళ్ళవని పరిహారనే చేసింది వెళ్ళవని తావులో అదాவது ఈ తావులంతా మనం మార్చిందిగే వెళ్ళవదు అనేసి ఉండే ఆ సిచ్యువేషన్ లో మనం వచ్చి వర్తపడాల్సిన అవసరం లేదు దాని అట్టనే ఏర్తుకునేది బెస్ట్ అట్ట ఉంటేనే మనకు ఫుల్ ఎనర్జీతో మనவுடைய செயல்ని சேர்த்துவோம் தேடி பற்றி మన బాదర్ చేయము మన వాటికి మన చేసే செயల్ని అందంగా చేసుకు ఫుల్ ఎనర్జీతో చేస్తా ఉంటాం ఈ సోహపడి మనసు ఆ వర్తాల ఉన్నదింటే మన ఆ ఫుల్ ఎనర్జీతో మన నుంచి పని చేసేందుకు వెళ్ళవదు అది తவிர మనకు ఆ ఎదురుపార్పు ఏమాటం అట్టంతా ఉంటే మన బాడీలోని అది ప్రచనల్ని ఏర్పడుతుంది ఆ దీంతో మనం లేకుండా ఉండాలంటే మన దాని ఏత్తుకుని పోయేది ఉంటే మంచిది దానే ఇక్కడ చెప్పినారు తిరిగి ఈ శ్లోకం సూత జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం సోచితుం అర్హసి అదాவது పుట్టేది అన్ని సచ్చనే చేసును సచ్చేది అన్ని పుట్టనే చేసును దానిచ్చి ఈ పరిహారం లేని తావులో మన వర్తపడాల్సిన అవసరం లేదు ఇది వచ్చి 27வது శ్లోకాల చూసింటాము அடுத்து 28 అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిదనాన్యేవ తత్ర కా పరిదేవనా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిదనాన్యేవ తత్ర కా పరిదేవనా ఇక్కడ ఏమవుతుంది అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిదనాన్ని ఏవ తత్ర కా పరిదేవన అదాவது అవ్యక్తాదీని అవ్యక్త ఆదీని ఇది ఏற்கனவே మన ఇప్పుడు మొదటి శ్లోకాల చెప్పినదేనే తిరిగి రిపీట్ అవుతుంది అవ్యక్తం అంటే వ్యక్తం అంటే வெளிப்பட்டு తోండ్రుదు మన కన్నుకు తెలిసేది కాబట్టి ఈ ఉయిర్ అనేది ఏమవుతుంది మొదట కన్నుకు తెలాకుండా ఆ ఉయిర్ శక్తి అనేది మనకు కన్నుకు తెలాకుండా ఉంది అనగా ఈ ఒళ్ళుని ఎత్తు వచ్చేప్పుడుగా అది బయట వచ్చేప్పుడుగా వ్యక్తంగా మనకు కన్నుకు తెలిసేట్టుగా ఆ పిరప్పు అనేది వస్తుంది ఆ ఒక పీరియడ్ అవ్యక్త ఆదీని భూతాని అంటే అన్ని పొరుట్కల్ని ఈ ప్రపంచాల ఉండే అన్నినేని ఎట్టా ఉంది కన్నుకు తెలాకుండా ఆ తోండ్రా నిலையில మనకు ఈ అదాவது வெளிப்பட்டு తెలాకుండా ఈ ఎట్టా విదై రోగం ఆ మరం అనేది ఉందో అది మారి ఎట్టా మన ఈ బిడ్డ అనేది అమ్మ పొట్టలో కన్నుకు తెలాకుండా ఉందో అది మారి అన్ని పొరుల్లోని అన్ని పొరుల్ని ఎట్టా ఉంది మొదట తోండ్రా నిலையில అవ్యక్త నిலையில
మొదట ఉంది. ఆదిని అంటే మొదల్ తొడకం అర్థం. ఆ తోండ్రా నిலைలో మొదట ఉంది. అనగా ఏమవుతుంది? వ్యక్త మధ్యాని. మధ్యాని అంటే ఆ ఇడైపట్ట టయల కొంచెం దూర మొదట అది అవ్యక్తంగా ఉంది. வெளிப்பட்டு తోండ్రా నిலைలో ఉంది. ఆనగా అది పిరప్పు రాగానే ఏమవుతుంది? தோன்றும் நிலைக்கு వచ్చింది. వ్యక్తం అంటే வெளிப்பட்டு తోండ్రుகிறது. ఎట్టా విదై రోగం ఉండే మాను చిన్న మొలగా బయట అవుతుంది. అప్పుడు అది బాగా తెలిసిందుకు ஆரம்பிச்சிருந்தி. ఆ சக்தியினுடைய வெளிப்பாடு, ఆ உயிர் சக்தியினுடைய வெளிப்பாடு మనకు ఆ చిన్న మొళగా మనకు తెలుస్తుంది. అదే మారియే బిడ్డగా పుట్టేప్పుడు ఈ శరీరం వచ్చి ఏమవుతుంది? ఆ ఉయిర్ శక్తినింత ఎత్తుకుని ఆ ఒళ్ళుతోని సేరి బయట బిడ్డగా పుట్టుతుంది. అప్పుడు ఈ మధ్యాని అంటే ఆ సచ్చేదాకా ఎప్పుడు దాకా హే భారత అంటే హే అర్జున అవ్యక్త నిధనాని ఏవ. నిధనాన్ అని అంటే ముడివు అని అర్థం. ఇక్కడ మరణం నిధన అంటే మరణం ఒక అర్థం ఉంది. ముడివు అనే అర్థం ఇక్కడ ఎత్తుకోవచ్చు. అవ్యక్త అని అదావదు ఇది ఏమవుతుంది? మధ్యలో కొంచెం దినాలుగా అది కన్నుకు తెడుతా ఉంది. அடுத்து ఏమవుతుంది? ఈ మరణం అవేప్పుడు ముడివు వచ్చేప్పుడు అది అవ్యక్త. అవ్యక్త అంటే అవే తోండ్రా నిலைకి తిరిగి సకావుతుంది. తోండ్రా నిலைలో ఉండే ఆ అన్ని పొరుల్లోని ఏమవుతుంది? ఒక కాలం దాకా తోండ్రం నిலைకి వస్తుంది. ఆనగా కొంచెం దినాలు ఉండిసి ఎన్ని కాలం అనేది మనకు తెలియదు. ఏదో ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉండిసి అనగా ఏమవుతుంది? తిరిగి ఆ తోండ్రా నిலைకే సకావుతుంది. అట్టు ఉండే ఈ పొరుల కోసం తత్ర కా పరిదేవన. దీనికోసం మన దేనికో వర్ందాల పరిదేవన అంటే దానికి దేనికి పరితాపపడాలి, దేనికి మన వర్తపడాలి. దేనికి ఈ వర్తం తత్ర అంటే ఆ విషయాలో మన దేనికి వర్తపడాలి. ఇది మన ఏర్కనవే చూసిన అదే దీనే కారణ కార్యం. కారణం అనేది అవ్యక్తం. మన చెప్పేమిగా కారణ శరీరం. మన ఈ ఒళ్ళు ఎట్టా పుట్టుతుంది? మన పాప పుణ్య పాపాలు అన్ని అవ్యక్త నిலைలో ఉంది. అవ్యక్తం అంటే வெளிப்பட்டு తోండ్రా నిலைలో ఉంది. అది పూర్వం ఏమవుతుంది? తోండ్రం నిலைకి వస్తుంది. ఆ కన్నుకు తెలాగంటే కారణ శరీరంగా ఆ వాసనలు అన్ని మరంజు ఉండేది. కొంచెం కొంచెంగా సూక్ష్మ నిலைకి వచ్చి అనగా స్థూల నిலைకి వస్తుంది. అదే మారియే అన్ని ఉలగాలో ఉండే అన్ని విషయాల్లోని ఏమవుతుంది? తోండ్రా నిலைలో ఉండి ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా ఆ ఏమవుతుంది? తోండ్రం నిலைకి వచ్చి అనగా తిరిగిని అది తోండ్రా నిலைకేని సకావుతుంది. దీనే ఇక్కడ చెప్పారు. దీనే మన మోట్నే ఏర్కడవే చెప్పిన విషయాన్ని తిరిగి ఇక్కడ రిపీట్ అవుతుంది. దాని నుంచి దీనికోసం ఆ వర్తపడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చి పాలు తైరుగా మారేది అట్ట మారింతలా. ఇది వచ్చి ఈ ఒక అదావదు ఈ ఒక నిலைలో ఉండి ఇంకొక నిலைకి ఇది మారుతుంది. ఈ పులన్లు మన ఈ ఐంపులన్లు పెట్టుకు మన చూసింది వెళ్ళమని అరియాద నిலைలో ఈ ఐంపులన్లు అన్ని చూడకుండా ఆ ఇంద్రియ గోచరానికి అప్పార్పట్టు ఉండే నిலைలో ఉండి అనగా మన ఇంద్రియాలని బట్టి చూసింది వెళ్ళమే నిலைకి వస్తుంది. అనగా తిరిగి ఏమవుతుంది? ఆ ఇంద్రియ లేని చూసింది వెళ్ళమని ఆ దీనికి అది సకాపోతుంది. ఈ దీనే మన ఇక్కడ చూసేమో ఇట్ట మారి ఉండేదానికి మన వర్తపడాల్సింది లేదు. ఒక மகாபாரதாலோ கண்ணுக்கு எட்டாத இடத்திலிருந்து அவர்கள் வந்தனர். பிறகு அங்கேயே திரும்ப சென்று விட்டனர். அவர்கள் உனக்கு சொந்தமல்ல, நீயும் அவர்களுக்கு சொந்தமல்ல. பிறகு ஏன் இந்த தேவையற்ற అంగలాய்పు అటానికి ఒక కొటేషన్ అంగ మహాభారతంలో ఇచ్చిండారు.
మన కన్నుకు తెలాన్ని తావులోండి వాళ్ళన్ని వచ్చినారు, తిరిగి ఆ తావుకే సకాయినారు. అట్ట వాళ్ళందరినీ మనకు సొంతోని మన ఎంచేము. ఆ ఎట్టా దానికి స్వామి ఒక ఇది చెప్పుతారు, ఒక నది ఓటాలో వేరే వేరే తావులో ఉండి అది వచ్చి నీళ్లు అన్ని సేరేక ఒక పెద్ద నదిగా అవుతుంది. కొండలో పడే నీళ్లు అన్ని వేరే వేరే కిలేలు కాని వచ్చి అన్ని సేరి అనగా ఏమవుతుంది, ఒక కొంచెం బాగా నీళ్లు ఫోర్స్ గా ఒక రివర్ గా పోతుంది. ఇప్పుడు వచ్చి ఒక 2 కట్టలు పెట్టుకోండి, ఒక తావులోని ఒక కట్ట అవుతుంది, ఇంకొక సైడ్ రివర్ దీనిలో పిరించి వచ్చే ఇంకొక కెలలోండి ఇంకొక కట్ట అవుతుంది. ఆ 2 కట్టలని ఏం చేస్తుంది, కొంచెం దూరానికి 2 సేరే పోతుంది. ఆన ఒక కొంచెం వెళ్ళిపోగానే అనగ 2 పిరించుతుంది అనే అదే வாழ்க்கை అనేది మన ఒక కొంచెం దినాలుగా అందరు మన రిలేషన్స్ అందరు సొంత వాళ్ళు ఉరవినర్లు ఈ ఒక வாழ்க்கைలో ఈ ఒక ఉడలు ఎత్తేప్పుడు మన సొంతం అనేది ఇంత నేనికి అమ్మ, నేనికి బిడ్డ, నేనికి పెళ్ళో, నేనికి మూడు అట్టానిసి ఆ ఉరవులు అదే మరి నేనికి బాసు, నేనికి పనివాండు అట్టానిసి ఏకపొట్ట ఉరవు నన్బన్ అట్లానే అన్ని ఉరవులని ఒక పీరియడ్ ఈ ఒళ్ళు ఎత్తినప్పుడు ఈ ఉరవులు అన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా పోతుంది. కాబట్టి ఇది అన్ని ఆ పీరియడ్ ఆ కాలం దాకానే, దాని వెనక అది ఉండేది లేదు. ఇది వచ్చి ఈ దీన్ని మనం పురించుకునేప్పుడు అక్కడ ప్రచనే అనేది వచ్చింది వాయిపే లేదు. ఇది ఇంతని అవికార్యం అంటే వికార్యం ఏ విధమైన ఒక చేంజ్ అనేది మారుదల్, ఈ మారుదల్ ఉంటనాలనేది ఈ మారుదల్లో మొదటిదిలో మనకు ఆత్మల ఏం చెప్పినారు, ఏ విధమైన మాట్రం లేనిది అది ఎట్టా. దానికే ఈ ఉదాహరణ చెప్పిన పాల్ తైరు అనేది వచ్చి ఒక మాట్రం. ఈ పాల్లో ఒక బొట్టుకు నీళ్ళు ఇది పెరిగిపోతే అది పెరుగా మారుసును అనేది వచ్చి అది వచ్చి నేచురల్ ఇయర్కీగా నడిసే ప్రాసెస్. మనకు తెలియకుండా ఒక సొట్టు పెరుగు పడితే కూడా అది ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఆ పాలు వచ్చి పెరుగుగా మారుసును. ఇది వచ్చి ఇయற்கையான செயல். ఇట్టా ఇది ఆత్మకు దొరకదు. కావంటే ఈ పిరప్పు ఇరప్పు అనే ఈ అనాత్మగా ఉండేదిలో అన్నిలోని ఈ మాత్రం అనేది నేచురల్, అది ఇయற்கை. దానియుடைய లా పడి దానియుடைய లా అంటే దీనిలో వచ్చి ఉప్పు ఇరుపు విసై అటంతా చెప్పేమేగా ఒక్కొక్క దీని ఆ శక్తులు ఏ శక్తులు ఎట్టా ఉందో ఆ ఇయற்கைలో ఉండే అన్ని శక్తులనుடைய ఆ வெளிப்பாடுలన్నీ ఆ ఒక ఏది ఎట్టా నడాలో అట్ట అది ఆర్డర్ గా ఒక నియతిలో అది నడుస్తానే ఉంది. ఆ నియతిలో మాత్రమే దొరకదు. మనం ఎంచుకుంటున్నాము దానిలో మాత్రం ఉంది వాళ్ళంది. అదావదు ఇప్పుడు సామి దానికి ఏం ఎగ్జాంపుల్ చెప్తారంటే ఇది సాక్పీసునుடைய துகள் వద్దు తూసి పుழுది మారి అవుతుంది. అది వచ్చి మనం ఏమించేమో రాయి వేస్తే అది దివా పడుతుంది, అది నియది లా ఆఫ్ గ్రావిటీ మన చూసేము అటాని. కాబట్టి ఈ పుழுది ఇంత అని అది దివా పడకుండా అది వాటి పరంగుతుంది. అడితే అక్కడ నియది లేదా, మరి అది ఆర్డర్ గా పోలేదే, అది ఇట్టిగా వేరే వేరే మాదిగా పోతుంది అంటే ఆ పుழுదిని ఆ నియదిలోనే పోతుంది. అది దానియుடைய వెయిట్లెస్, ఆ వెయిట్లెస్నెస్ ఉండేదానికి దానికి ఆ వెయిటే లేని దానికి అది ఎట్టా ఏ ఆర్డర్ లో పోన దానికి ఒక నియతి అనేది ఉండనే చేస్తుంది. అది మనకు తెలాల, మన పురించుకుంది వెళ్ళవని దానించి మనం ఒక్కొక్కటిని వేరే అది ఆర్డర్ లో పోతుంది, ఇది ఆర్డర్ లో పోతుంది, ఇది ఆర్డర్ లో పోలా అటనేసి మన బుద్ధితో దాన్ని నిర్ణయం చేసేము. కాబట్టి అట్ట లేదు, అన్నినేని ఒక ఆర్డర్ లోనే పోతుంది అనేదాన్ని మన పురించుకోలే. ఇది వద్దే ముఖ్యం. అట్ట పురించుతనే మన నుంచి ఈ ఏత్తుకునే మనపాన్மை అనేది వచ్చును. అన్నినేని ఇయర్కేలో అన్ని ఆర్డర్ లో పోతానే ఉంది. ఇప్పుడు ఒక ఇయర్కేలో ఒక అழிவு అనేది వస్తుంది అంటనాలు అదిని ఆర్డరే.
అది మనిషి బుద్ధితో వాడు ఇయర్కైగా ఇయర్కై లేకుండా అన్నేచురల్ గా చేసినాడు సరే వాడిని ఒక ఆ ఆర్డర్నెస్ ని వాడిని కీపప్ చేసే అవ్వాల. ఇప్పుడు ఒకటిని ఇవాళ నేను దీన్ని పెట్టి ఒకటిని కొట్టేను అంటే ఆ కొట్టేది నేను ఇవాళ చేసేను నా ఎన్నం నా స్వభావా నుంచి ఆవాళ నేను ఇది చేసేను అంటే దాని ఆ స్వభావం ఎట్టా వచ్చింది అంటే నా ఉடைய லைஃப் ஸ்டைல் నా வாழ்க்கை முறையில ఎట్టా పెరిగి వచ్చిందా అనగా నా ఉடைய అమ్మా ఎల్లుదోరు వాళ్ళు ఏం చేసినారు వాళ్ళతోండి నా ఉடைய జీన్స్ అది ఎట్టా వచ్చింది అన్ని దానిలో ఇన్క్లూడ్ అవున దోర్తో నేను సంఘం నా ఉடைய ఫ్రెండ్షిప్ దోర్తో పెట్టుకున్నా దోర్తో చదివినా అట మారి అన్ని విషయాలనేవి ఇక్కడ అన్ని సేరిందే ఈ வாழ்க்கை అనేది. మనం ఎంచుకుంటున్నాము ఏదో ఒక్కటిని పెట్టి దాని నుంచే అన్ని అటా నుంచేం లేదు. ఒక్కొక్క విషయాలోని అన్లిమిటెడ్ అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉంది. అన్లిమిటెడ్ అంటే ఏకపట్ట మన నుంచి కౌంట్ చేసిందిగే వెళ్ళవదు అంత కోటి ఒక్క విషయానికి. మన ఏర్కడమే ఈ ఉదాహరణ చెప్పిందాను ఒక కుడుము చెయ్యాల అంటే బాగా పూపోళ్ళు మల్లిగే పువ్వు ఇట్లీ నా చెయ్యాల నేను చేసినా అంటే దానికి ఎన్నో కారణాలు అక్కడ ఉంది. నేను చేసినా నేను చెప్పేది మట్టం అక్కడ విషయం లేదు. దాని మన క్లియరా పురించుకోలే నా నుంచే అట్ట అనిసి మనం ఎంచేమిక అట్టంతా లేదు. అదే ఇక్కడ చెప్పింది వచ్చేది. అదావదు ఏ ఇది ఉంటనాலும் ఆ పరిహారం లేని దానికి ఇయర్కే నడిచేదానికి ఒక ఆర్డర్ గా ఆ ఎన్నో ఫ్యాక్టర్ నుంచి ఎన్నో కారణాల నుంచి ఈ ఒక வாழ்க்கை అనేది పోతా ఉంది. అది ఒక నియమాలో పోతా ఉంది. దాని మన బుద్ధిపూర్వంగా మనకు తెలిసిన ఫ్యాక్టర్స్ మట్టు పెట్టుకుని దాని మన నిర్ణయం చేసేము. నిర్ణయం చేసుకుని ఏం చేసేము దాన్ని కట్టుపడుతుకుని దానికోసం వర్తమేర పడతా ఉంటాము. మనాన్ని వర్తపడాల్సిందిలా ఇంకోరిని వర్తపడ పెట్టాల్సిన అవసరం లేదు. అన్నిని అక్సెప్ట్ చేసుకుని దానికి ఆవాళ ఏం చెయ్యాలో దాన్ని చేసి పోయేదే ఈ வாழ்க்கை. దాని మనం ముఖ్యంగా చెయ్యాల. సరే ఇదే ఇక్కడ మన 28లో చూసింది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. அடுத்து 29 ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. గోత్ర చెప్పే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఇక్కడ అనాత్మాని పற்றி చెప్పి முடிச்சாரேగా முடிச்சின వెనక తిరిగి ఇప్పుడు 29-30లో ఏ ஆத்மாவினுடைய ஸ்துதி மகிமைని பற்றி ஆத்ம ஞானத்தினுடைய மகிமை ఆత్మనుடைய మహిమని పற்றி తిరిగి ఇక్కడ కృష్ణర్ చెప్పారు. అదావదు ఈ ఆత్మని మన పురించుకునేది అనేది వద్దే కష్టం. అందరికి ఈజీగా దీని పురించుకుందుకు వెళ్ళవదు. అందరినీ దీని వచ్చి ఈజీగా అట లేస్గా పురించుకుందు వెళ్ళవని ధ్యానించి నువ్వు దీన్ని పురించుకుంటూ అర్జునుడితో కృష్ణర్ చెప్పారు. ఏం చెప్పారు? అందరినుடைய మోహానికి కారణంగా ఉండే ఒక పొరుల్ని మన ఇక్కడ అదావదు అందరు మోహాన్ని అంటే మదిమయకం వాళ్ళు ఈ ఆత్మాని పురించకుండా ఈ మోహపడి అందరినేని వర్తపడేరు. అట్ట ఒక ఉండే పొరుల్ని పట్టి నే చెప్పేప్పటికి నువ్వు పురించుకోకుండా ఏది ఉండావు అనేది వచ్చి వద్దే దానించి నిన్ను కొర చెప్పేది ఇంత నా పని లేదు. నేనేం చేసాను దాని ఉడిసి నీకు ఏమి ధర్మం అనేదో దాన్ని నేను చెప్పాను అట అనేసి అడుగుతా చెప్పింది పోయి దేనికి అది వచ్చి వద్దే
సూక్ష్మంగా ఉండేదానించి ఆ ఆత్మ అనేది వద్ద సూక్ష్మంగానే ఉంది. అదే టయాలో అది వచ్చి వద్దే அறிஞ்சுకునేది, அதாவது ரேர், அரிது, மிக மிக அரிது. అదిని అதாவது గ్రహించుకునేది, దాన్ని పురించుకునేది కష్టం. ఇంకొకటి వచ్చి అది వచ్చి దుర్లభత్వం, గురు శిష్య, అదావదు దాని తెలుసుకునే వాళ్ళని కష్టం. అదే నింద గురు తెలుసుకుందుకు వెళ్ళవదు. అదే ఆ గురు దాన్ని చెప్పించే గురువులోని వద్దే తక్కువ, దాన్ని వినే శిష్యులని వద్దే తక్కువ. ఇది వచ్చి వద్ద వద్ద రార్, అరిదు, కాన్పదற்கு అరిదుని సింతా చెప్పేమేగా. అయ్యో ఇది చూసేదే వద్ద రార్. మన వచ్చి దేనికి అట్టంటే దాని ఇదింత డీటెయిల్ ఇంకా చూతా, దాని అట్టు ఉండే రేర్ గా ఉండే ఈ సబ్జెక్ట్ ని ఇప్పుడు నేను నీకు చెప్పించాను. దాని నుంచి నువ్వు దీన్ని పురించుకోలేదే అట్ట అనేసి నేను ఒకటి దీనిలో వచ్చి నేను నిన్ను కొరసేపోయేది లేదు. ఇది అన్ని నేను వద్ద కష్టమేని సబ్జెక్ట్ గా ఉండేదానిచి అనేదాన్ని ఇది అట్ట చెప్పి ఈ ఆత్మనుடைய మహిమని పற்றி ఈ శ్లోకాలో చెప్పారు. ఏ మహిமை అనేదాన్ని మొట్ట ఈ శ్లోకానుடைய అర్థం లైతో చూసి అనగా దానిuடைய మహిமை చూత ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిత్ ఏనం. ఏనం అంటే ఈ ఆత్మని, కశ్చిత్ ஒரு சிலர் కొంచెం గురు, ఆశ్చర్యవత్ పశ్యతి వద్దు ఆశ్చర్యతో చూసేరు. అన్యక ఇంకా కొంచెం గురు, ఆశ్చర్యవత్ వదతి తథా ఏవ అవ్వారే అదే మాదిరిని ఇంకా కొంచెం గురు ఏం చేసేరు, దీని ఆశ్చర్యంగా మాట్లాడేరు. அடுத்து ఏమిచ్చినారు, ఆశ్చర్యవత్ చ ఏనం అన్యక శృణోతి వద్ద ఆశ్చర్యంగా, అన్యక ఇంకా కొంచెం గురు ఏనం ఈ ఆత్మని పற்றி శృణోతి వినేరు, ఆశ్చర్యంగా దీని వినేరు. ఇంకా కొంచెం గురు ఏం చేసేరు, కశ్చిత్ ఇంకా కొంచెం గురు శ్రుత్వా అపి వింటే కూడా ఏనం ఆ ఆత్మని వేదన చ ఏవ నా వేద, నా వేద అంటే அறிவது இல்லை. వాళ్ళు వింటే కూడా వాళ్ళకి అది పురింజంటుంది. అదావదు ఇక్కడ 4 దీని చెప్పారు, 4 వగై మనుషుల్ని చెప్పారు. ఒకరు ఏం చేశారు, దాన్ని ఆశ్చర్యంగా చూసేరు. ఇంకోరు ఏం చేశారు, దాన్ని ఆశ్చర్యంగా దాని పற்றி మాట్లాడేరు. ஆனா ఇంకోరు ఏం చేశారు, ఆ ఆత్మని పற்றி ఆశ్చర్యంగా వినేరు. ఇంకా కొంచెం గురు దాన్ని వింటే కూడా పురించుకోలేదు, దాన్ని அறிஞ்சுకునేది లేదు. ఇదే దీనిuடைய శ్లోకానుடைய డైరెక్ట్ మీనింగ్. ఇది దీని విளக்கம் ఇవ్వాల్సిందా. అదావదు ఆశ్చర్యం అంటే దేని మన ఆశ్చర్యం అంటువా, అన్ని విషయాల్ని మన ఆశ్చర్యం అంటువా, కండిపా లేదు. దేని అంటూ అసాధారణ విషయం, సాధారణంగా నడిసే విషయాన్ని మన ఆశ్చర్యంగా చూడము. ఇది మనకు వద్దే రారుగా ఒక అరిదిగా తవలేది. ఇప్పుడు ఒక ఇవాళ నాకు ముందాతి ఏదో ఒకటి నాకు ఏదో ఒకటి నేను కావలేంచిన అది నా ముందాతి వచ్చి ఉంది, ఒకటి లేదు. ఇప్పుడు నేను ఈ కాయగరి కావలే, ఇప్పుడు అదేకా ఈ కాయగరి కావలే అంచితే దూరం అమ్ముకుని ముందాతి వచ్చి చితినారు అంటే వద్దు సంత. ఇవాళ ఈ లాక్డౌన్ పీరియడ్ లో అందరు ఇప్పుడు ఏదో ఒక ఊర్లో అంతా ఒక్కొక్క స్ట్రీట్ లోని వాళ్ళ ఇంటికే ఎత్తుకొచ్చి కాయలంతా ఇచ్చిపోయారంట. అట మరి ఏదో ఎత్తుకొచ్చి అంటే అప్పుడు ఒక ఆశ్చర్యం, అసాధారణం, సాధారణంగా ఉండేదాని ఎక్కువ ఒక అపూర్వంగా నడిసేదాన్ని మన అసాధారణం అట అని చెప్పాము. ఇప్పుడు ఇక్కడ కాకా కదులుతుంది అంటే అది సాధారణ విషయం. కాకా పరందుతుంది, ఇవాళ కాకా ఉంది అనేది అదింత సాధారణం. అదే ఇది ఏదో ఒక విసనమైన ఒక పறவை ఉంది, అది వేరే మారి సర్దువేతుంది, దానిuடைய ఉరువ அமைப்புంతా వేరే మారి ఉంది అంటే దాన్ని చూసిందుకు మనకు ఆశ్చర్యంగా ఉంది. అటాదింత మనకు ఆశ్చర్యం. అదే మాది ఇంకొక అది వచ్చి అరిదిగా అసాధారణంగా ఉండేదాన్ని
మన ఏం చెప్తాము ఆశ్చర్యం చెప్తాము. రెండు ఒకటి వచ్చి దుర్బోధత్వం. దుర్బోధత్వం అంటే గ్రహించేందుకు వెళ్ళమని దాని మన గ్రాస్, అదావదు గ్రహించేందుకు అంటే మన పురింజుగుందుకు నాకు దీని పురింజుగుందుకు వెళ్ళవలా అని ఏదో ఒక దీని మన ఇచ్చేము. దాని మన పురించుకున్నా ఉంటది దిదీన్స్ మనకు అది బాధ, ఆహా నాకు పురించింది అట అనేసి మన ఒక సంతోషం అవుతుంది. ఇక అసాధారణం దాని ఒక కణకు ఒక ఫార్ములా స్కూల్లో చెప్పించారు అంటే అది వచ్చి మనకు వాళ్ళ పురింజల దిడీనిసి మనకు అది పురించేప్పుడు ఇవో ఇదేనా అట అనేసి ఒక అసాధారణంగా దాని వచ్చి ఆశ్చర్యంగా చెప్పేమిగా. ఇక్కడ వచ్చి కనకొచ్చి ఈసీగా పురించును కాబట్టి ఇక్కడ వచ్చి ఈ విషయం ఆత్మ అనే విషయాల్లో ఆ దుర్బోధత్వం అంటే దాన్ని గ్రహించేది అంత ఈజీ లేదు. అది వద్దే కష్టం. దేనించింటే అది వద్దే సటల్ అంటే నున్మయేని విషయం మనం మనసుకు గ్రాస్ చేసేందుకు మనకు గ్రహించుకుందుకు దేనించి అంటే దాని పற்றி ఇంకా కొంచెం విషయం చూద్దా. అదావదు ఇక్కడ ఈ మన ఈ ఆత్మ అనే విషయాన్ని పற்றி మన నిండా చూసాము. ఏమి నిత్యక సర్వగత అన్ని చూసాము. ఇక ఇది అన్నినేని ఆత్మ ఈ ఇల్బుతో ఉండేది అని చూసాము. ఆ ఆత్మ దోరు అనేప్పుడు ఈ ఆత్మ వచ్చి నేనే అట అని చెప్తున్నారు. మన ఏ పొరుల్ని అరించుకుంటున్నాము, మన ఈ ఉలహాలో ఉండే పొరుల్ని అన్ని హరిభవన్ గా ఉండుకుని అదావదు దాని ఒక పొరుల్ని ఈ పెన్సిల్ ని నా ముందాతి ఒక పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ ని నే అరించుకుంటున్నా అట అనేసి నేను చెప్పాను. ఎప్పుడు చెప్పాను? ఈ పెన్సిల్ నా కన్ను ముందాతి ఉండప్పుడు ఇది అరియప్పుడు పొరుల్గా నాకు ఉండప్పుడు ఈ పొరుల్ని నే అరించుకుంటున్నా అనేసి చెప్పాను. కావంటే ఇది ఇక్కడ వచ్చి ఈ ఆన్మ అనేది అట్ట ఒక పొరులుగా అరించుకునే తన్మై ఉండేది లేదు. ఆ ఆన్మగానే నే ఉండా దానే మన ఏర్కనవే చూసాము. వేద వినాశినం నిత్యం అనేదిలో మన ఆ శ్లోకాలు చూసాము. ఏం చూసాము? ఈ ఆన్మాని నేగా ఎంచాల, అదే నేను దాన్ని ఎంచేప్పుడు అప్పుడే ఈ శ్లోకాలంతా మనకు పోను అనేదాన్ని అక్కడ చూసాము. దానిలో వచ్చి ఈ హరిభవన్ గానే ఉండాను అదావదు ఎప్పుడే మన ఏ దీని అంటనాలం ఏ పొరులు అంటనాలం దాని మనని విడిచి వేరేగానే చూసి మనకు పళక్కం. మన ఏం చేసేము ఇప్పుడు ఆత్మ అనేసి ఒకటి చెప్పంగానే మన ఏం చేసేము దాని ఇంకొక పొరులుగానే మన చూడాలని విరుంబేమే తవర దాని మనగా మన ఎంచము. ఇప్పుడు ఏం ఎంచుతాము? ఇప్పుడు అది వచ్చి అభోక్త అకర్త అభోక్త అనేప్పుడు ఈ ఆన్మ ఎక్కడ ఏది అకర్తగా ఉంది, ఏది అభోక్తగా ఉంది, ఏది నిత్యంగా ఉంది, ఈ ఆకాయమారి ఉంది అంటే అట్ట ఆకాయానికి నా బిడ్డ అంటే ఎట్టా ఉన్ను అటాని సింత మన కర్పణ చేత కుంటాము. ఒకటి బయట వెతుకుతాము, లేకపోతే కన్ను మూసు మెడిటేట్ చేసేము. కన్ను ఆ రోగ ఎక్కడన్నా మనకు ఈ ఆత్మ అని తెలుస్తున్నా అట అనేసి రోగ వెతుకుతాము. ఈ రెండులోని ఈ ఆత్మ లేదు. దేనించి అంటే ఆ ఆత్మ అనగానే నే ఉండా, నేనే ఈ బయటాన్ని వెతికాను, నేనే రోగాన్ని వెతికాను, నేనే అది అనేది నాకు పురింజంటుంది. అదే వద్దే ఆశ్చర్యం. ఇలా వచ్చి కొత్తగా ఒకటి నే అరించుకోలా, నేనే అది అనేదాని ఈ శాస్త్రం నాకు చెప్పేప్పుడు అజ్జ నేనేనా అది అట అనేసి నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే ఈ ఆత్మజ్ఞానానుடைய ఆ ఒక ఆ బ్యూటీ ఆ ఒక మహిమయే ఏమింటే అది మన వేరే ఒక పొరులుగా మన ఇన్ని దినాలు ఏం చేస్తాము, ఏ పొరుల్ని మన ఒకటి తెలుసుకోవాలి అంటే మనం ఈ ప్రమాణాలు జ్ఞానేంద్రియాలని పెట్టుకుని బయట వెతుకుతాము, లేకపోతే కన్ను మనసులో
ఆ ధ్యానాలో ఎదినా తగిలిరాదా అటానిసి వెతుకుతూ ఈ రెండునే లేదు అనే దాన్ని ఇక్కడ పురించుకోలే. ఇది వచ్చి కొత్తగా ఎదినే ఇక్కడ రాలేదు. ఈ మన ఇప్పుడు దేవుడు అంటే మన దేవుడు కాட்சி ఇచ్చిన వాళ్ళంది మురుగన్నే ఎంచుతా ఉంటే మురుగన్ మనకు అట్నే వచ్చి ఉంట్రు. ఆ காட்சி మనకు తవడును అట్టంతా மகான்களும் தான் பேரேக அதே மாதிரி మనకుని మురుగన్ కాட்சித்துரு కృష్ణర్ అట్నే తవళந்து ఒత్తురు అటానిసింత మన ఎంచేమ అదింత మనదినుடைய ఒక ఇల్యూషన్ మాయత్ తోற்றనే తవర ఉண்மைగా అది దొరకదు అనేదే ఇక్కడ ఇది చెప్పేది. అదాదు కొత్తగా ఎదినే రాదు. అది అట్ట ఎదినా మనసులో వచ్చింది అంటే దానిలో మాట్టుకోకుండా అనేది ఒక ఒళి అవుతుంది. స్వామి దయానంద చెప్పేకూడదు, కడుపులో ఇట కన్ను మూసుకుంటాము ఏదో ఒక సద్దు వింటుంది అంటే మొట్ట ఆకలికి అంటుందా చూడు, రోగ కడుపు గడబుడా అంటుంది అంటే ఆకలికి అంటుందా అని చూడు, అదే బాగా తిను అడితే అది సరిగా పోను. సద్దు వింటుందా లేకపోతే ఏదో ఒక ఒళి అవుతుంది అటానే ఎంచినా ఉంటే ఆ ఒళి దేనికోసం అవుతుంది, మనవుடைய మనసునుடைய మాయ తోற்றనే. అది ఏది ఒకటి వచ్చినాலும் దానిలో మన మాట్టుకోకూడదు. అదిని అనాత్మానే అటానేది మన పురించుకోలే. కొత్తగా ఏది వచ్చినాலும் దానిలో మాట్టుకోకుండా అని దీనిలో చెప్పారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఈ కర్ణనుடைய కథ అనగా పత్తామవన్ అనే కర్ణన్ వచ్చి ఏం చెప్పారు, అన్ని దినాలు ఏమించేయండి నేను రాధేయన్ ఈ రథ ఓటినుடைய కొడుకు నేను అటానిసి వాడు ఏం చేయండి కాబట్టి వాడు దోండు కుందియుடைய కొడుకు అనేదాన్ని కుంది వచ్చి చెప్పేప్పటికి ఏమవుతుంది వాడికి ఏదైనా కొత్తగా వాడికి తగిలితుందా, వాడి ఒంటో ఏదైనా చేంజ్ అవుతుందా, ఒక మాత్రం దొరకదు. వాడు వచ్చి వాడుగానే ఉన్నాడు. కావంటే ఈ ఎన్నాలో ఈ భావనలో మట్టునే అక్కడ మాత్రం అవుతుంది. కొత్తగా ఏదీని అక్కడ రాలా పోలా, ఏ విధమైన మాత్రని అక్కడ రాలా, ఆ భావన మట్టునే మనకు నేను ఇన్ని దినాలు రాధేయన్ ఎంచిన ఆ ఎన్నం మట్టునే అక్కడ నీంగి అక్కడ ఏమవుతుంది నే ఇప్పుడు కౌందేయన్ అటాని వాడు ఎంచిందుకు ஆரம்பிச்சேன். அதே மாதிரியே பத்தாமவன் கத்தா, அதாவது பட்டி పరమాత్మ గురు వాళ్ళ శిష్యులు 10 గురు ఉండారుగా, వాళ్ళందరూ ఒక గ్రామానికి దీనికి పోయారు ఒక ఫంక్షన్ కి. ఒక ఆற்றுని కడందు పోవల. అప్పుడు ఈ పరమాత్మ గురు చెప్పే పేరు ఆற்றுని కడందు పోవల గమనంగా పొండా అందరూ సేరి చేయి పట్టుకుని సఖా పొండా ఒకరు మిస్ అవి రాకుండా అటనిస్తా చెప్పి అని పేరు. ఈ 10 గురుని అన్ని కొట్టి ఆరుని కడంచారు. కడందిన వెనక అందరు ఎంచి చూసేరు. అందరు 10 గురు ఉంటామా కౌంట్ చేసి చూసేప్పుడు ఏం వాడి తనని ఉడిసి ముందాటి ఉండే 9 గురుని ఎంచి అజ్జ 9 గురే ఉంటారు. అటునే అందరు ఎంచుతురు. ఎంచేప్పుడు 9 గురే ఉంటారు. அடுத்த ఒకటి సచ్చిపోయినాడు అటానిసి వార్తపడిందికి ఏడిసిందుకు ఆరంభించారు. అయ్యో మాతో కూడిన వచ్చిన వాడు ఇట చచ్చిపోయినాడు అటాడిసి. అప్పుడు ఆ వలిపోకను ఇంకొకటి దూరం ఆ సైడ్ వచ్చేవాళ్ళు అడుగుతారు ఏమి ఎక్కడ అని అడిగేప్పుడు మేము 10 గురు వచ్చాము, మా గురువు చెప్పి పంపినారు కాబట్టి మేము వచ్చేప్పుడు ఎట్టనో ఒకటి మిస్ అవిసాండు, వాడు ఏమవినాడు తెలియలేదు, ఎక్కడ పోయి వెతుకోవడం తెలాలా, దానికే ఏడుతా ఉండాము అనేప్పుడు వీతండికి పురించింది. సరే వీళ్ళు సరియాన ముట్టాలి అట్ట అనేసి ఒక కర్ర ఎత్తి ఒక్కొక్కరినియా పో నువ్వు పోయి నిలుని స్వాన్ని నిలబెట్టి ఒక్కొక్కరినియా కొట్టి నంబర్ చెప్పామనేరు. వరుసగా అందరు కొట్టంగానే లేదు మీరు ఒక్కరు సచ్చలా అట్ట అనేసి నేను నీకు ఉసుగుడు కండుపిడిచి ఇచ్చానగానే వాళ్ళకి వద్ద సంతోషం పోయి నిలుచుకుని వరుసగా ఇది చెప్పగానే 10 గురు వచ్చారు. అప్పుడు వాళ్ళకు వద్దే సంతోషం అట అనేసి. అక్కడ ఏం నడిచింది, కొత్తగా దొన్నా వచ్చాండా ఒకటి లేదు, ఉండేదే అక్కడ మన లేదు కాను అంటానిసి మనసా ఒక కற்பனைలో ఎంచింది. అక్కడ ఇప్పుడు ఉండేదిగా మన ఆ ఎన్నం తవరాన ఎన్నతినుடைய నీకనే అక్కడ అవిందే తవర అక్కడ కొత్తగా ఎదిని రాలా. అదే ఇక్కడ ఆత్మ జ్ఞానం అనేది కొత్తగా ఎదిని
రాదు. అదే ఇక్కడ శాస్త్రం తిరిగి తిరిగి చెప్పేది. మనం ఎంచుకుంటున్నాము కొత్తగా ఏదో ఒకటి మనకు అనిమ లహిమ గరిమ అటనిసి ఏదో ఒక శక్తులు సిద్ధర్లు మరి ఏదో ఒక శక్తి ఇంకా ఈ ఆత్మజ్ఞానం గీదంతా చదివితే ఏ విధమైన సిద్ధిలంతా ఒక్కటి రాదు. అట ఉచ్చనాలం అది అవశ్యం లేదు. అది కుండలిని ఎక్కింది, పైగా ఎక్కింది, దివా వచ్చింది అటాల్సి ఎలినే అవశ్యం లేదు. ఈ ఆత్మ జ్ఞానాన్నించి మనకు మనடைய మెయిన్ పర్పస్ అని ఈ సంసార నివృత్తి. ఏ విధమైన ఈ తేవలేని ఎన్నాల్ని నివృత్తి చేసేది మట్టునే ఈ ఆత్మ జ్ఞానத்தினுடைய భయం. నాకు కొత్తగా ఎదినే దిల్లో అడంజేది దొరకదు. సరే, ఇదే జ్ఞానం. అది ఆత్మ జ్ఞానం అనేది వచ్చి పశ్యతి అనే దానికి వాళ్ళు ఏం చెప్పారంట. ఇప్పుడు నేనేం చెప్పాము, పశ్యతి అనేప్పటికి ఏం చెప్పాము, నేను చూసాను అనేది లేదు ఇక్కడ. ఇక్కడ వచ్చి పశ్యతి అంటే కాంగిరాన్ అంటే అరిగిరాన్ అర్థం, జానాతి అని అర్థం. ఇక్కడ వచ్చి పశ్యతి అనే దానికి டைரக்ட் மீனிங் பார்க்கிறான் அட்டன்ஸ் எத்தக்கூடாது. அதாவது இது వచ్చి జానాతి ఆశ్చర్యతుడన్ అరిహిరాన్. దేనించి ఈ ఆన్మని అట అరించేండు అంటే మనకు ఇది వచ్చి కొత్తగా ఒకటి తవలా నేనే అది అనేది నేను పురించుకుంటున్నా. అట్ట పురించుకునేప్పుడు ఇది నాకు వద్దా అయ్యా ఇన్ని దినాలు ఇది పోయి తెలా అంట ఉన్నదే నాకు రోగ నానే ఆ సచ్చిత్ ఆనంద ఆత్మ అనేదాన్ని నేను పురించుకునేప్పుడు నాకు అది వద్దే ఆశ్చర్యంగా ఉంది. అది ఒకటి. அடுத்து వదతి అనేప్పుడు ఈ ఆత్మని ఏ విధాలోని చెప్పిందిగే వెళ్ళవదు. అదావదు దేని చెప్పి ఒక పొరుల్ని ఒకటి ఆ పొరులునుடைய గుణాన్ని పెట్టి చెప్పచ్చు, లేకపోతే ఆ పొరులునుடைய ఆ పొరులు ఏదైనా పని చేసిందేనప్పుడు వాడు వండేండు అంటే పశ్యతి, వాడు వచ్చి వండేండు అంటే సమయల్కారన్ వాడు వండేండు అని చెప్పుతూ. అదే ఇది సంబంధం, ఒక రిలేషన్. వీళ్ళకి అయ్యా వీళ్ళు కూతురు అటానిసింత ఆ సంబంధాన్ని పెట్టి మాట్లాడుతూ, లేకపోతే వాళ్ళ గుణాలు వాళ్ళ ఇది వచ్చి సెవపు కలర్ లో ఉంది, ఇది వెల్ల కలర్ లో ఉంది, లేకపోతే వీళ్ళు కోవపడేరు అట్ట మాదిరిత ఆ గుణాలని పెట్టి ఒకటిని చెప్పచ్చు. దేని ఒక పొరుల్ని పట్టియ విளக்கம் చెప్పాలంటే ఈ ఒకటి దాని గుణాన్ని పెట్టి మాట్లాడచ్చు, లేకపోతే అది ఇప్పుడు నా చేత ఒక పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ ని పట్టి నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడచ్చు, దాని గుణాన్ని ఇది బ్లూ కలర్ లో ఉంది అనేదాని, ఇది బాగా లాంగ్ గా ఉంది, నీండ లాంగ్ అంటే నీటంగా ఉంది అనగా అట్ట గుణాలని పట్టి చెప్పచ్చు. లేకపోతే అది దాని క్రియా செயல் ఏం செயல் సెత్తుంది, ఈ పెన్సిల్ పెట్టి నేను రాయచ్చు, ఏం ముఖ్యమైనదినో దాన్ని మార్క్స్ వేసుకోవచ్చు. ఇది ఇంత దీని செயல் అనగా సంబంధం అనేప్పుడు ఇది నీ సంబంధం ఏమి, నాకు ఇది రాసేదానికి యూస్ అవుతుంది అనే ఆ సంబంధాన్ని బట్టి నేను చెప్పచ్చు. లేకపోతే జనరల్ గా అందరికనే తెలుసును ఇట్ట మారింత ఉంటే ఇది పెన్సిల్ అనేదాని తెలుసును, ఇట్ట మారింత ఉంటేనే ఒక వాక్యం అనేదాని మన చేసిందుకు వెళ్ళవును. ఒకటినే లేని ఈ ఆత్మకు ఏదైనా గుణం ఉందా, గుణం లేదు, అది నిర్గుణం. దానికి ఏదైనా செயல் ఉందా, అది అకర్త అని చెప్తాము. దానికి செயலும் లేదు, செயல் లేని దానికి అది అనుభవించేది లేదు, దానికి అకర్త అభోక్త అనిస్తాము. సరే ఏదైనా సంబంధం ఉందా అంటే అదే అన్ని తావులో నీకు మర నెరంజింది, దేనితో ఇదేని దాన్ని సంబంధపడతాడో అనేప్పుడు దానికి సంబంధం లేదు. ఆయనకు ఎట్ట దాన్ని పట్టి మాట్లాడిందిలోను, ఆయన గురు ఎట్ట దాన్ని పట్టి చెప్పబోయేరు దాని అనేప్పుడు అది ఒక పెద్ద ఆశ్చర్యం. అది వాక్కుతో దాని విளக்கிందుకు వెళ్ళవదు. దానిచే కేనోపనిషత్ అనే ఒక ఉపనిషత్తులో ఆత్మాని మొదటి కేள்வி అని దానికి బదులు చెప్పేప్పుడు గురు చెప్పేరు, కన్నిற்கு కన్నాக కాదిற்கு కాదాక మనదిற்கு మనదాக ఉండేది ఆ ఆత్మ, దాని విளக்கிందుకు వెళ్ళవదు అనే దానికి ఇట్ట మారింత మనకు వేరు వేరే టెక్నిక్స్ అధ్యారోపం అపవాదం అనేది నింద
ఏకపట్ట టెక్నిక్స్ ప్రక్రియలు అనేది టీచింగ్ మెథడ్స్ చెప్పించే మొరల్ నుంచి వాళ్ళు పరంపరగా రిషిలు చెప్పించిన ఆ మొరల్ నుంచి ఒకటి పెట్టుంటారు. ఆ మొరల్లో మనకు దీని అన్నిని చెప్పించారు. దాని మన సూత టైం వేసింది.